నెక్స్ట్ 5 years కూడా వస్తే విశాఖపట్నాన్ని కూడా ఒక క్యాపిటల్ సిటీగా చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. కాబట్టి అక్కడ నుంచి పాలన కొనసాగించాలనో, అభివృద్ధి కూడా, అది కూడా ఒక అభివృద్ధి కదా. ఎంత స్ట్రాంగ్ గా తక్కువ అమౌంట్ లో కట్టించారు. ఇప్పుడు అదేమన్నా ఆయన అనుభవిస్తున్నారా? ఆయన ఏమన్నా అందులో ఉన్నారా? కొంతమంది చెప్పడం వాళ్ళ ఆవిడకి గిఫ్ట్ గా ఇచ్చారంట, ఆయన పేరుని రాయించేసుకున్నారంట. రాయించుకోవడానికి ఏంటంటే, మరి రాయించుకుంటే ఈరోజు మీరు అందరూ వెళ్ళి వీడియోలు ఎలా పెడుతున్నారు? మీరందరూ లోపల ఎలా తిరుగుతున్నారు? ఆయనదైతే, ఆయన సొంతదైతే అదేమన్నా నష్టపోయేదా? పాడైపోయే వస్తువా? అంత స్ట్రాంగ్ గా మనం కొత్త కొత్త భవనాలని అన్ని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అబ్బా ఏముంది వండర్గా సూపర్ గా అన్ని చూసి సూపర్ కట్టించారని మాట్లాడుకుంటున్నాం. అంత చక్కగా కట్టించారు కదా. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఆయన ఏమన్నా వాళ్ళ ఆవిడికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు, ఆయన రాపించేసుకున్నట్టు, ఆయన అనుభవించడానికి, ఆయన అధికారంలో ఉంటే అనుభవిస్తారు. ఇప్పుడు అధికారంలో లేరు, మీరున్నారు, మీరు అనుభవిస్తున్నారు. దానికి ఎందుకండి అన్ని మాట్లాడటం? తప్పు కదా అది. అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ ఈ 5 years కూడా ఆయన వచ్చి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరిగేది. ఇంకా సంక్షేమాలు ఈ 2 years లో చూశారు. ఈ 5 years లో ఆయన వచ్చి ఉంటే, మీరు అన్నారు కదా పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మీద దృష్టి పెట్టేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే పోర్ట్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వచ్చాయి. రామాయపట్నం పోర్ట్ కూడా నేను వెళ్ళి విజిట్ చేశాను. అక్కడ ఎంత మందికి ఉపాధి కల్పించవచ్చు. ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు, పెద్ద పెద్ద పోర్ట్లు. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పోర్ట్లు ఉండాలి. ఇంతవరకు ఏ నాయకుడన్నా మన రాష్ట్రంలో ఆ పోర్ట్లు తీసుకొచ్చారా? ఆలోచించండి కొద్దిగా. ఏదో నోరుందని చెప్పేసేసి ఎవరిని పడితే వాళ్ళని అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, నోరుంది, నాకు నోరుంది, నేను కూడా అందరిని తిట్టేయచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను కూడా తిట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారిని నేను తిట్టచ్చు. కానీ అది కరెక్ట్ కాదు కదా. నిజం ఏది ఉంటే అది మాట్లాడతాం, ఏదనిపిస్తే ఏది నిజం అది మాట్లాడతాం. మనం తినేసి అబద్ధాలు మాట్లాడడం, మనం అనుభవించేసేసి నువ్వేం పెట్టావరా అనడం, అన్నం పెట్టిన చేయనే నరికేయడం అనేది చాలా నేరం నాకు తెలిసి. నమ్మక ద్రోహం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పాపం నమ్మక ద్రోహం చేశారు చాలా మంది. అందరు చేశారు అన్నట్లా చాలా మంది చేశారు. 10,000 ఆశపడి. ఈరోజు ఏమైంది తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడాలంటే రోజంతా మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉంటా. నాకు తెలిసిన విషయాలు, నా అభిప్రాయాలు మాత్రమే. మళ్ళీ నా అభిప్రాయం మీది కూడా సేమ్ అవ్వాలని నేను ఆశించట్లేదండి. మీ అభిప్రాయం మీకుంటుంది, నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నా. మీరందరూ కూడా నా దారిలోకి రండి, నేను చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. తప్పుడు కామెంట్స్ పెట్టేసి, తప్పుడు ప్రచారాలు చేసేసుకొని